హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా సింపుల్ రెసిపీ అండి, అరటికాయ ఫ్రై. ఈ అరటికాయ ఫ్రైని చిన్న చిన్న టిప్స్ను ఫాలో అయ్యి చేస్తే ఎంత గొప్ప రుచి ఉంటుందండి ఈ అరటికాయ ఫ్రైకి. మరి ఎలా తయారు చేయాలో చూద్దామా. ముందుగా ఒక బౌల్లో వాటర్ తీసుకుని కొంచెం సాల్ట్ వేసుకోవాలి, అలాగే ఒక గ్లాస్ మజ్జిగ కూడా వేసుకోవాలి. 3 అరటికాయలను తీసుకోవాలండి. ఇప్పుడు చేతికి ఆయిల్ రాసుకుని ఈ అరటికాయకు అటు చివరన ఇటు చివరన కట్ చేసుకోవాలి. ఈ అరటికాయ తొక్క తీసేటప్పుడు మొత్తం తీసుకోవద్దండి, కొంచెం లైట్గా తొక్క ఉంటేనే ఫ్రై చేసేటప్పుడు బాగుంటుంది. ఇలా తొక్క తీసిన తర్వాత ఈ అరటికాయలను ముక్కలుగా కట్ చేసుకోవాలి, అలాగే మిగిలిన అరటికాయలను కూడా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం ముందుగా సాల్ట్ మజ్జిగ వేసిన వాటర్లో ఈ అరటికాయ ముక్కలను అన్నిటినీ వేసుకోవాలి. ఈ సాల్ట్ మజ్జిగ వేసుకోవడం వల్ల ఈ అరటికాయ ముక్కలు నల్లబడకుండా మంచిగా ఉంటుందండి. ఈ బౌల్ని తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 2 ఎండుమిరపకాయలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు అరటికాయ ముక్కల్లోని వాటర్ తీసేసి అరటికాయ ముక్కలను వేసుకోవాలి. ఈ అరటికాయ ముక్కలు వేయంగానే అడుగు పడుతుందండి, మనము మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ అరటికాయ ముక్కలను ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేసుకోవాలి, అలాగే 1/2 స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. ఉప్పు, పసుపు ఈ అరటికాయ ముక్కలకు మంచిగా పట్టేలా కలుపుకోవాలండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ అరటికాయ ముక్కలు ఫ్రై అయ్యేలోగా మనము ఈ అరటికాయ ఫ్రై కోసం మసాలా తయారు చేసుకుందామండి. ఈ మసాలా వల్లనే ఈ అరటికాయ ఫ్రై చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక 7-8 ఎండుమిరపకాయలు తీసుకోవాలి, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ పల్లీలు, 1 స్పూన్ నువ్వులు వేసుకుని మనం మూత పెట్టుకోవాలి. ఈ మసాలాని మొత్తం బరకగా మిక్సీ పట్టుకోవాలి. మూత తీసుకుని చూడండి ఒకసారి, ఇలా బరకగా ఉంటేనే ఈ అరటికాయ ఫ్రైకి చాలా బాగుంటుందండి. ఈ పల్లీలు, నువ్వులు వేసుకోవడం వల్ల ఈ ఫ్రై చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ మిక్సీ పట్టిన ఈ పౌడర్ని మనము ఈ అరటికాయల్లో వేసుకోవాలి. ఒక 4 లేదా 5 స్పూన్ల పౌడర్ కరెక్ట్గా సరిపోతుందండి. స్పైసీగా తింటే ఎండుమిరపకాయలను పెంచుకోవచ్చండి. ఇలా వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఈ అరటికాయ ముక్కలు త్వరగానే ఫ్రై అవుతుందండి, అలాగే అడుగు కూడా త్వరగానే పడుతుందండి. మధ్య మధ్యలో మనం కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ కోకోనట్ పౌడర్ వేసుకోవాలండి. ఈ కోకోనట్ పౌడర్ ఈ అరటికాయ ముక్కలకు మంచిగా పట్టేలా కలుపుకుని ఒక 5 లేదా 6 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్గా తయారైపోయింది కదా ఈ అరటికాయ ఫ్రై. ఈ వేడి వేడి అరటికాయ ఫ్రై కొంచెం రసం వేసుకుని రైస్తో తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా స్టైల్లో ఈ అరటికాయ ఫ్రైని ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే మీరు మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.